ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానము చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 9వ వచనము. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 9వ వచనము. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి నడిపించేవారు కావాలి. మనల్ని నడిపించేవారు మంచివారైతే మన మార్గములు మంచిగా ఉంటాయి. మన ప్రయాణాలు క్షేమముగా ఉంటాయి. కాబట్టి మనల్ని నడిపించే వారి కోసము మనము వెతుకుతూ ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో నీవు అలాంటి వారి కోసం ఎదుగుతున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడైన యెహోవా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను నడిపిస్తాను. నీ ముందుండి నిన్ను నడిపిస్తాను. అయితే నేను చేయవలసినటువంటి పని ఏంటి అంటే, వారు నన్ను ప్రార్థించుచుండగా వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. దేవుడు మనల్ని నడిపించాలంటే మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన మన ముందుండి నడిపించమని ఆయన అడిగినప్పుడు ఆయన మనల్ని ముందు ఉండి నడిపిస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. నాకు ముందు మార్గము చూపించేవారు ఎవరు లేరని, నా ముందు నన్ను నడిపించేవారు ఎవరు లేరని దిగులుతో, నిరాశతో ఆలోచన చేస్తా ఉన్నవేమో. నేను ఎలా నడవాలి? ఏ మార్గంలో నడవాలి? ఏ మార్గంలో నడిస్తే ఏమవుతుంది? ఏ పని చేస్తే ఏమవుతుంది? దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తా ఉన్నవేమో. నువ్వేదైనా ఒక పని ప్రారంభించటానికి నువ్వు ఆలోచన చేస్తా ఉన్నవేమో. దీనికి ఎవరైనా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఫ్రెండ్స్‌గా ఉంటే బావున్ను. ఈ పనిలో అనుభవం కలిగినటువంటి వాళ్ళు నాకు సహాయం చేస్తే బావున్ను అని ఆలోచిస్తున్నవేమో. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మనం ప్రార్థిస్తుండగానే ఆయన మనకి ముందుగా నడవటానికి సిద్ధపడి ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏ పని ప్రారంభించటానికి నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు? ఎవరైనా నాకు అడ్వైజ్ ఇస్తే బావున్ను, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బావున్ను, ఎలా చేయాలి ఈ పని అని ఆలోచిస్తున్నవేమో. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడే నీకు నాకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకొని నన్ను నడిపించేవారు ఒకరున్నారు. ఈ లోకంలో మన బంధువులు మనకి మార్గం చూపించలేకపోవచ్చు. మన సీనియర్స్ మనకి మార్గాన్ని చూపించలేకపోవచ్చు. మన ముందు ఆ పని చేస్తున్నటువంటి వారు ఆ అనుభవాన్ని మనకి చెప్పకపోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. నువ్వు నడవవలసినటువంటి మార్గములో, నువ్వు చేయవలసినటువంటి ప్రయాణము, నువ్వు ప్రారంభించవలసినటువంటి పనులు ఎలా ప్రారంభించాలని దిగులు చెందుతూ ఉంటుంటే, నేను నడుస్తాను. నేను నడుస్తాను. నేను నడిపిస్తాను. నేను నడిచి వెళ్ళిపోను. నీ ముందు నేను నడుస్తాను. నీ మార్గాలు నేను సరళం చేస్తానని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ మార్గాల్లో నువ్వు నడవకముందు ఆలోచన చేస్తూ ఉన్నావు. ఈ మార్గంలో వెళ్తే ఎలా ఉంటది అని ఆలోచన చేస్తూ ఉన్నావు. అయితే మన ఆలోచన కన్నా ఆయన ఆలోచనలు, మన ఉద్దేశ్యముల కన్నా ఆయన ఉద్దేశ్యములు చాలా గొప్పవి, చాలా శ్రేష్టమైనవి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మనం నడవవలసినటువంటి మార్గాన్ని ఆయన మనకి చూపిస్తాడు. మన ముందు ఆయనే నడుస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి మనకు ముందుగా ఆయన్ని పెట్టుకున్నప్పుడు, మనకు ముందుగా ఆయన్ని ఉంచినప్పుడు ఆయన మనల్ని శ్రేష్టమైనటువంటి మంచి ఈవులతో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మంచి పచ్చిక బయళ్ళలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన మనకి కాపరిగా ఉంటాడు. ఆయన మనకేమి కావాలి, ఏ మార్గంలో నడవాలి అనే విషయాలన్నింటినీ ఆయనకి తెలుసు కాబట్టి శ్రేష్టమైన మంచి మార్గాల్లో నడిపిస్తాడు. అట్టి కృప మనందరికీ
దయచేయునుగాక. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ సమయంలో నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తా ఉన్నప్పుడు ఏ మార్గంలో నడవాలి, మమ్మల్ని ఎవరు నడిపిస్తారని ఆలోచన చేస్తా ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. మేము ప్రార్థించినప్పుడు నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నాను. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ మాటలను బట్టి విశ్వాసం తెచ్చుకుని ఎవరు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని నీ కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నాను. ఈ వాక్యము మా జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.